హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో యంగ్ అండ్ టాలెంటెడ్ టైప్ 3 హీరోస్ అప్కమింగ్ మూవీస్ అయిన పార్ట్ 2 గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్లో టైప్ 3 అప్కమింగ్ మూవీస్ అయిన ఫస్ట్ పార్ట్ వీడియో కూడా ఉంది. చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. మా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ రైటర్ అండ్ యాక్టర్ సిద్ధు జొన్నలగడ్డ. ఒక సపోర్టింగ్ యాక్టర్గా కెరియర్ని స్టార్ట్ చేసి కృష్ణ అండ్ హిస్ లీలా, డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్తో స్టార్ బాయ్ అనే బిరుదును దక్కించుకున్నాడు. ఆయన రీసెంట్ మూవీ టిల్లు స్క్వేర్ హిట్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ అప్కమింగ్ మూవీస్ లైనప్తో మంచి ఊపు మీద ఉన్నాడు. అందులో ఫస్ట్ది జాక్. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్టర్. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. మూవీ టీం నుంచి రిలీజ్ చేసిన టీజర్ చాలా బాగుంది. సిద్ధు క్యారెక్టరైజేషన్ ఇప్పటి వరకు చేసిన మూవీస్లో కాకుండా డిఫరెంట్గా ఉంది. ఒక మోడర్న్ దొంగగా సిద్ధు పాబ్లో నరుడా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ఈ మూవీ ఈ ఇయర్ ఏప్రిల్ 10న రిలీజ్ అవబోతుంది. సిద్ధు నుంచి వచ్చే మూవీ ప్లస్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కాబట్టి మూవీ మ్యాక్సిమం బాగుంటుంది. నెక్స్ట్ మూవీ తెలుసు కదా. ఇదొక రొమాంటిక్ డ్రామా ఫిలిం డైరెక్టెడ్ బై డెబ్యూటెంట్ నీరజ కోనా. హీరోయిన్స్ వచ్చేసి కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి అండ్ రాశి ఖన్నా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. మ్యూజిక్ బై తమన్. అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మంచి రిఫ్రెషింగ్గా ఉన్నాయి వీడియోలో మ్యూజిక్ అండ్ విజువల్స్. సిద్ధు అన్ని జోనర్స్ ట్రై చేస్తున్నాడు. ఈ మూవీ కూడా ఇయర్లోనే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ మూవీ కోహినూర్ పార్ట్ 1. కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ డైరెక్టర్ రవికాంత్ పెరుపు ఈ మూవీకి డైరెక్టర్. సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ అండ్ త్రివిక్రమ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్. ఫస్ట్ లుక్ పోస్ట్ అయితే చాలా బాగుంది. కోహినూర్ డైమండ్ గురించి మూవీ అనేది ఫస్ట్ లుక్ చూశాక అర్థమైంది. ఇది పాన్ ఇండియన్ ఫిలిం. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. చాలా హిడెన్ డీటెయిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. 2026 జనవరిలో ఈ మూవీ రిలీజ్ అవబోతుంది. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. నెక్స్ట్ సుకుమార్ రైటింగ్స్ అండ్ బీవీఎస్ఎన్ ప్రొడక్షన్లో వైష్ణవి అనే కొత్త డైరెక్టర్తో లాస్ట్ ఇయర్ ఒక మూవీ అనౌన్స్ చేశారు. అదే #Sidhu8. ఇప్పుడు ఆ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. నెక్స్ట్ నందిని రెడ్డి డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉండబోతుంది. అలా మొదలైంది ఓ బేబీ మూవీస్ డైరెక్టరే ఈ నందిని రెడ్డి. ఇదొక డిఫరెంట్ జోనర్లో ఉండబోతుందని టాక్. చూడాలి ఎలా ఉండబోతుందో. వెంకీ అట్లూరి డైరెక్షన్లో కూడా ఒక మూవీ ఉందని రూమర్ స్ప్రెడ్ అవుతుంది. ఈ మూవీకి త్రివిక్రమ్ సినిమా స్టోరీ అండ్ డైలాగ్స్ రాస్తున్నారంట. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. టిల్లు క్యూబ్ కూడా ఉంది లైన్లో, బట్ ఇంకా షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు. టైర్ 3 యాక్టర్స్లో ఎక్కువ అండ్ క్రేజీ అప్కమింగ్ మూవీస్ లైనప్ ఉన్నది సిద్ధు జొన్నలగడ్డకి. ఈ లైనప్లో ఉన్న మూవీస్ అన్నీ హిట్ అయితే సిద్ధు టైర్ 2కి పక్కా వెళ్తాడు. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మ్యాచో స్టార్ గోపీచంద్. అసలు ఈయన కటౌట్కి యాక్టింగ్కి ఎప్పుడో టైటిల్లోకి వెళ్ళిపోవాల్సింది. బట్ స్టోరీ సెలెక్షన్ పూర్గా ఉండటం వల్ల ఇంకా టైటిల్లోనే ఉండిపోయారు. ఆయన రీసెంట్ మూవీస్ ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. ఆయన లాస్ట్ మూవీ శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన విశ్వం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అవ్వలేదు. గౌతమ్ నందా తర్వాత వచ్చిన ఒక్క మూవీలో కూడా మంచి కంటెంట్ లేదు. అందుకే ఆయన గ్యాప్ తీసుకొని ఈసారి అయినా ఇప్పుడు తీసే కమర్షియల్ మూవీస్ కాకుండా డిఫరెంట్గా యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రాబోతున్నారు. గాజీ అంతరిక్షం డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీకి రీసెంట్గానే పూజా సెరమనీ జరిగింది. సంకల్ప్ రెడ్డి స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్లో మన గోపీచంద్ ఎలా ఉంటారో చూడాలి. నెక్స్ట్ గోపీచంద్తో యావరేజ్ మూవీ జిల్ అండ్ ప్రభాస్తో డిజాస్టర్ మూవీ రాధేశ్యామ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ రాధాకృష్ణతో ఇంకో మూవీ రాబోతుంది. అదే #గోపీచంద్33. మళ్ళీ జిల్ అండ్ రాధేశ్యామ్ ప్రొడ్యూస్ చేసిన యూవీ క్రియేషన్సే ఈ మూవీకి కూడా ప్రొడ్యూసర్స్. ఈ మూవీ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఈ ఇయర్లోనే షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని టాక్. అట్లీస్ట్ ఈ మూవీ అయినా హిట్ అవుతుందేమో చూడాలి. నెక్స్ట్ గోపీచంద్ 34. #34 మూవీగా ప్రశాంత్ వర్మతో ఉండబోతుందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. ప్రశాంత్ వర్మ క్రియేట్ చేస్తున్న పీవీసీ యూనివర్స్లో ఇది కూడా ఒక పార్టే అని అంటున్నారు. అఫీషియల్గా ఈ న్యూస్ కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ ఈ కాంబోలో మూవీ ఉంటే గోపీచంద్ గారి కెరియర్ ఒక సాలిడ్ టర్న్ తిరిగినట్లే. ఈ న్యూస్ ఎంతవరకు నిజమో చూద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ అల్లరి నరేష్. ఈయన కామెడీ టైమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఈ టైర్స్ కేటగిరీ రాకముందే ఆయన కామెడీ మూవీస్తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టారు. వాళ్ళ నాన్నగారు ఈవీవి సత్యనారాయణ గారు చనిపోయాక ఆయన మూవీస్ కూడా ఫ్లాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. బట్ రీసెంట్ ఇయర్స్లో నాంది, ఉగ్రంతో కంబ్యాక్ ఇచ్చారు. రీసెంట్గా రిలీజ్ అయిన బచ్చలమల్లి యావరేజ్ అయినా నరేష్ గారి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చి పడేశారు. ఈసారి ఆయన స్ట్రాంగ్ జోన్ అయిన కామెడీలో ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. మూవీ నేమ్ సభకు నమస్కారం. డైరెక్టెడ్ బై సతీష్ మల్లపాటి. డైలాగ్ రైటర్ అబ్బుర్ రవి. ఈ మూవీ మ్యాక్సిమం ఇయర్లోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి 12A రైల్వే కాలనీ. ఇదొక హారర్ ఫిలిం.
ఈ మూవీ గురించి ఎవ్వరికీ తెలియకుండా సర్ప్రైజింగ్గా మూవీ 2 నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే బాగుంది. నరేష్ అన్న గ్లిమ్స్లో పర్ఫార్మెన్స్ ఇరగ్గొట్టేశాడు. ఈ ఇయర్ సమ్మర్లోనే మూవీ రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ రైటర్స్ వచ్చేసి పొలిమేర 1 అండ్ పొలిమేర 2 రైటర్సే అంట. మరి చూద్దాం మూవీ ఎలా ఉండబోతుందో అని. నెక్స్ట్ మూవీ వచ్చేసి #AN63. ప్రొడ్యూసర్స్ నాగవంశీ అండ్ సాయి సౌజన్య, త్రివిక్రమ్ గారి వైఫ్. ఫ్యామిలీ డ్రామా డైరెక్టర్ మెహర్ తేజ్ ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ లాస్ట్ ఇయర్ జూన్లో అల్లరి నరేష్ గారి బర్త్డే రోజు అనౌన్స్ చేశారు. మూవీ టీం అంతా చాలా కాన్ఫిడెంట్గా ఈ మూవీ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుందని చెప్తున్నారు. నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే మూవీలో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఈ మూవీతో అల్లరి నరేష్ గారు బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ గారి పెద్ద కొడుకే బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈయన ఫిల్మోగ్రఫీలో ఫస్ట్ వచ్చిన మూవీ అల్లుడు శ్రీను అండ్ కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిన జయ జానకి నాయక రాక్షసుడు మూవీస్ తప్ప మిగిలినవి పెద్దగా చెప్పుకునే మూవీస్ ఏం కావు. బట్ ఈసారి లైనప్ మాత్రం సాలిడ్గా ప్లాన్ చేసుకున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ భైరవం. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. అల్లరి నరేష్ గారితో నాంది, ఉగ్ర మూవీస్ డైరెక్ట్ చేసిన విజయ్ కొనకమెడల ఈ మూవీకి డైరెక్టర్. ఇంకా ఈ మూవీలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ తమిళ్ మూవీ గరుడానికి రీమేక్. టీజర్ అయితే బాగుంది. విజువల్స్ అండ్ శ్రీచరణ్ పాకల బీజం బాగున్నాయి టీజర్లో. ఈ మూవీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ సాయి శ్రీనివాస్కి, నారా రోహిత్కి, మనోజ్ అన్నకి మచ్ నీడెడ్ హిట్. నెక్స్ట్ మూవీ హైందవ. ఇదొక యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ. డైరెక్టర్ బై లుధీర్ బైరెడ్డి, మ్యూజిక్ బై లియాన్ జేమ్స్. హీరోయిన్ వచ్చేసి సంయుక్త మీనన్. మూవీ టీం నుంచి వచ్చిన టైటిల్ గ్లిమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక విష్ణువు టెంపుల్ ప్రొటెక్టర్గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది. ఆ విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే మూవీ పక్కా సక్సెస్ అయ్యేలా ఉంది. లెట్స్ సీ. ఈ మూవీ ఈ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అవబోతుంది. ఆయన నెక్స్ట్ మూవీ టైసన్ నాయుడు. ఇదొక యాక్షన్ రొమాంటిక్ మూవీ. భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రోగ్రెస్లోనే ఉంది. నెక్స్ట్ మూవీ స్టూవర్ట్పురం దొంగ. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, బట్ మధ్యలో ఆగిపోయింది. ఈ మూవీకి డైరెక్టర్ కేఎస్, మ్యూజిక్ బై మణిశర్మ. ఇది టైగర్ నాగేశ్వరరావు గారి బయోపిక్. ఆల్రెడీ రవితేజ గారు ఇదే కాన్సెప్ట్తో మూవీ చేశారు, బట్ ఫ్లాప్ అయింది. ఆయన లైనప్లో ఉన్న మూవీస్ అన్నీ షూటింగ్ అయిపోయాక ఈ మూవీ షూటింగ్ రెజ్యూమ్ చేస్తారేమో చూడాలి. ఈ లైనప్లో ఫస్ట్ 2 మూవీస్ హిట్ అయినా బెల్లమన్న మంచి కంబ్యాక్ ఇచ్చినట్లే. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ వరుణ్ తేజ్. ఈయన యాక్చువల్లీ టైటు హీరోనే, బట్ ఆయన పూర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ ఆయన రీసెంట్ మూవీస్ ఏవీ సక్సెస్ అవ్వకపోవడంతో టైర్ 3లోకి దిగిపోయారు. ఆయన రీసెంట్ మూవీ మట్కా డిజాస్టర్ తర్వాత ఈసారి ఒక కామెడీ హారర్ ఫిలింతో వస్తున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, కృష్ణార్జున యుద్ధం డైరెక్టర్ మేర్లపాక గాంధీ ఈ మూవీకి డైరెక్టర్. ఇదొక ఇండో కొరియన్ హారర్ కామెడీ ఫిలిం. మ్యూజిక్ బై తమన్. యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూసర్. పోస్టర్ అయితే బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీ షూటింగ్ ఈ ఇయర్లోనే స్టార్ట్ అవుతుంది. ఈ మూవీతో అయినా వరుణ్ అన్న కంబ్యాక్ ఇస్తాడేమో చూడాలి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ మంచు మనోజ్ అన్న. మన టీఎఫ్ఐలో 0 హేటర్స్ ఉన్న హీరో అంటే మన మనోజ్ అన్ననే. ఆయన సొసైటీ గురించి బాగా ఆలోచిస్తాడు. అలా మనుషుల గురించి ప్రపంచం మొత్తం తిరిగి తెలుసుకున్నాడు. మూవీస్ చేయడం ఆపేసి మరి. ఆయన లాస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు 6 ఇయర్స్ బ్యాక్ రిలీజ్ అయింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ అహం బ్రహ్మస్మి అనే మూవీ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా వైడ్ రిలీజ్కి ప్లాన్ చేశారు. ప్రొడ్యూసర్ కూడా మనోజ్ అన్నే. డైరెక్టర్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఏమైందో తెలీదు, ఇప్పటివరకు అయితే మళ్ళీ ఆ మూవీ గురించి ఏం అప్డేట్ రాలేదు. మూవీ ఆగిపోయిందా లేదా అనే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మనోజ్ అన్న ఫ్యాన్స్ 3 ఇయర్స్ తర్వాత మా అన్న వస్తున్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ వాళ్ళందరికీ నిరాశే మిగిలింది. మళ్ళీ నెక్స్ట్ మూవీ వాట్ ద ఫిష్ మూవీతో వస్తున్నాడు. డైరెక్టెడ్ బై వరుణ్ కోరుకొండ. టైటిల్ గ్లిమ్స్ చాలా యూనిక్గా ఉంది. ఏదో ఒక కొత్త మూవీ రాబోతుంది అనిపించింది. ఇప్పుడు ఆ మూవీ గురించి కూడా ఏం న్యూస్ ఆర్ అప్డేట్ లేదు. రీసెంట్గా ఫ్యామిలీ ఇష్యూస్ కూడా జరిగాయి. ఇప్పుడు కొంచెం సర్దుమణిగాయి అనుకుంటా. నెక్స్ట్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్లతో పాటు మరో హీరోగా యాక్ట్ చేస్తున్న మూవీ భైరవం. ఆల్రెడీ బెల్లం అన్న అప్కమింగ్ మూవీస్లో మాట్లాడుకున్న మూవీయే ఇది. ఈ మూవీతో ఆయన మనోజ్ అన్న గ్రేట్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ మిరాయ్ మూవీలో నెగిటివ్ రోల్లో కనబడబోతున్నారు. హీరో తేజ సజ్జా. ఈగల్ మూవీ డిఓపి అండ్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని ఈ మూవీకి డైరెక్టర్. ద బ్లాక్ స్వాడ్ అనే క్యారెక్టర్లో మనోజ్ అన్న చూస్తున్నారు. ఆయన గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేశారు, చాలా బాగుంది. అన్న నెగిటివ్ షేడ్స్లో పర్ఫార్మెన్స్ ఎర్రగొట్టేశాడు అనిపిస్తుంది. ఈ మూవీ ఏప్రిల్ నుంచి ఈ ఇయర్ ఆగస్ట్ 1కి పోస్ట్పోన్ అయింది. ఈ 2 మూవీస్ హిట్ అయ్యి మనోజ్ అన్న కెరియర్కి ఉపయోగపడాలని ఆశిద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ సత్యదేవ్.
మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్లో సత్యదేవ్ గారు ఫస్ట్ ఉంటారు. మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ఒక సపోర్టింగ్ రోల్లో ఆయన ఫస్ట్ యాక్ట్ చేశారు. జ్యోతి లక్ష్మితో హిట్ కొట్టాడు. బ్లఫ్ మాస్టర్ మూవీతో ఫుల్ అండ్ హీరోగా యాక్ట్ చేశారు. క్రిటిక్స్ నుంచి మంచి అప్రిషియేషన్ అందుకున్నారు ఆయన పర్ఫార్మెన్స్కి. తర్వాత ఆయన చేసిన మూవీస్ చాలానే ఉన్నాయి. రీసెంట్గా జీబ్రా మూవీతో మంచి థ్రిల్లింగ్ హిట్ కొట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఫుల్ బాటిల్ అనే కామెడీ ఎంటర్టైనర్తో రాబోతున్నారు. మూవీ టీం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ చాలా యూనిక్గా డిజైన్ చేశారు. టీజర్ కూడా బాగుంది. సత్యదేవ్ తాగుబోతు క్యారెక్టర్లో జీవించేశాడనిపిస్తుంది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. తిమ్మరసు డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి ఈ మూవీకి డైరెక్టర్. ఈ మూవీ ఈ ఇయర్లోనే రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ గరుడ చాప్టర్ 1. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం డైరెక్టెడ్ బై క్రాంతి బాలా. ఫస్ట్ లుక్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మూవీ కూడా ఈ ఇయర్లోనే రిలీజ్ అవ్వచ్చు. కింగ్డమ్ మూవీలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడు సత్యదేవ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న మూవీ కింగ్డమ్. మూవీ టీజర్ చూశాక పక్కా హిట్ అని అర్థమైంది. ఈ మూవీ ఈ ఇయర్ 30th మేన రిలీజ్ అవుతుంది. ఈ లైనప్లో ఉన్న 3 మూవీస్ హిట్ అయితే సత్యదేవ్ గారు టైటిల్లోకి వెళ్ళే ఛాన్సెస్ పెరుగుతాయి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన మూవీతో డెబ్యూటెంట్ హీరోగా బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత వచ్చిన 3 మూవీస్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఆయన లాస్ట్ మూవీ ఆదికేశవ డిజాస్టర్ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ డైరెక్టర్ కృష్ణ చైతన్యతో ఒక మూవీ ఉండబోతుందని టాక్. అఫీషియల్గా ఏమీ అనౌన్స్ చేయలేదు. స్టోరీ బాగా నచ్చడంతో వైష్ణవ్ తేజ్ ఒప్పుకున్నాడని టాక్ వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. ఈ మూవీతో అయినా వైష్ణవ్ తేజ్ ఉప్పెన లాంటి హిట్ కొట్టాలని ఆశిద్దాం. నెక్స్ట్ కార్తికేయ. ఆయనకి అప్కమింగ్ మూవీస్ లైనప్ ఏమీ లేదు. ఆయన ఇంకా ఏ ప్రాజెక్ట్ ఓకే చేయలేదు. ఆయన లాస్ట్ మూవీ బజే వాయువేగం. ఈ టైర్ 3 హీరోస్ లిస్ట్ని హీరోస్ యొక్క లాస్ట్ 5 మూవీస్ సక్సెస్ రేట్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేశాను. సో వాళ్ళ లాస్ట్ 5 మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేయకపోతే వాళ్ళని టైర్ 3 కేటగిరీలో కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్. ఆయన లాస్ట్ 5 మూవీస్ ఫ్లాప్సే. నెక్స్ట్ సుధీర్ బాబు గారు. ఆయన మూవీస్ బాగున్నా కూడా ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. నెక్స్ట్ నాగశౌర్య. ఆయన పూర్ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల టాలెంట్ ఉన్నా కూడా హిట్స్ కొట్టలేకపోతున్నారు. రంగబాలి మూవీ బాగుంటుంది, బట్ బ్రేక్ ఈవెన్ కూడా అవ్వలేకపోయింది. అలా వీళ్ళ ముగ్గురి లాస్ట్ 5 మూవీస్ సక్సెస్ అవ్వలేదు కాబట్టి వీళ్ళని టైర్ 3 హీరోస్గా కన్సిడర్ చేయట్లేదు. ఇంకా రానా దగ్గుపాటి విషయానికి వస్తే ఆయనది వేరే జోన్. ఈ టైర్స్ అన్నిటికీ సంబంధం ఉండదు. ఆయన ఇప్పుడు ప్రొడ్యూసర్గా బిజీ అయిపోయారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మధ్య మధ్యలో టాక్ షోస్ చేస్తూ ఎప్పుడో ఖాళీ దొరికినప్పుడు మూవీస్లో యాక్ట్ చేస్తున్నారు. అందుకే ఆయనని ఏ కేటగిరీలో పెట్టట్లేదు. మన రవితేజ గారు కూడా ఏ కేటగిరీలోకి రారనిపిస్తుంది. ఆయన ఎప్పటి నుంచో హీరోగా మంచి యాక్టర్గా ప్రూవ్ చేసుకున్నారు. ఆయన హిట్స్ ఫ్లాప్స్తో సంబంధం లేకుండా మూవీస్ చేసుకుంటూ పోతారు. ఆయన కూడా సపరేట్ జోన్. ఆయనని ఏ కేటగిరీలో పెట్టినా ఆయనని తక్కువ చేసినట్లే. రవెన్నా గురించి సపరేట్ వీడియోలో మాట్లాడుకుందాం. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో మీరు వెయిట్ చేసే మూవీ నేమ్ అండ్ మీకు ఇష్టమైన టైర్ 3 హీరో ఎవరు అండ్ ఆల్సో నేను ఇంకా ఎవరినన్నా మిస్ చేసానా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.